విశాఖలో హోలికా దహన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి 10 గంటలకు బీచ్ రోడ్లో మంట వెలిగించి దాని చుట్టూ మార్వాడీలు తిరుగుతూ ప్రత్యేక పూజలు చేశారు. హిందూ పురాణాల ప్రకారం హిరణ్యకశిపుడనే రాక్షస రాజుకు భక్తి పారవశ్యుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. తన పుత్రుడు అనునిత్యం శ్రీహరి నామస్మరణ చేస్తుంటాడు. అది తన తండ్రికి ఏమాత్రం నచ్చదు. దీంతో తన కుమారుణ్ణి హతమార్చాలని నిర్ణయించుకుని తన సోదరి హోలికను పిలిపించి ప్రహ్లాదుడికి మంటల్లో కాల్చేయమని చెప్తాడు. దీంతో తను ప్రహ్లాదుడిని తన ఒడిలో కూర్చోపెట్టుకుని అగ్నికీలలోకి దూకేస్తుంది. అయితే ప్రహ్లాదుడు శ్రీహరి అనుగ్రహంతో బతుకుతాడు. కానీ హోలిక మాత్రం మంటల్లో కాలిపోయి మరణిస్తుంది. అప్పటి నుంచి హోలికా దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారు. ఈ సందర్భంగా హోలికా దహనం వేడుకలను రాత్రిపూట నిర్వహిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మంటలను వెలిగిస్తారు. అందుకే హోలికా దహనం కోసం కనీసం వారం రోజుల నుంచి సన్నాహాలు ప్రారంభిస్తారు. అందుకోసం ఎండిన కట్టెలు, ఆవు పేడ, ఇతర వస్తువులను సేకరిస్తారు. అనంతరం హోలికా దహనం రోజున శుభ ముహూర్త సమయంలో పూజలు చేసి మంటలు వెలిగిస్తారు. వాటి చుట్టూ తిరుగుతూ పూజా సామాగ్రిని హోలికలో వేస్తారు. ఆ తర్వాతి రోజు రంగులతో లేదా గులాలతో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. मैं पंडित गोविंद कुमार मिश्रा, विशाखापट्टनम, आंध्र प्रदेश। आज होली का दहन का त्यौहार है। तो आज होलिका दहन उत्सव मनाए जा रहे हैं। कल जो है सर्वत्र रूप से होली का त्यौहार किया जाएगा। आज होलिका दहन का पर्व जो है मनाया गया। कितने से आए लोग? सब उत्तर भारतीय लोग हैं, कम से कम 2000 की संख्या में हैं विशाखापट्टनम में। लगा और लगा।